నాసిక్ టీసీఎస్ కేసులో వెలుగు చూసిన కార్పొరేట్ జిహాద్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటిదాకా మహిళే టకీలే బయటకు వచ్చి లైంగిక పరంగా మతపరంగా తమ మీద జరుగుతున్న దాడుల మీద పోలీసుకు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మగ ఉద్యోగులు కూడా తాము అనుభవించిన నరకం మీద నోరు విప్పడం మొదలుపెట్టారు. మత మార్పిళ్లకు ఒత్తిడి చేయడం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితాల దాకా ఎలాగ దుర్మార్గంగా ప్రవర్తించారన్నట్టు ఒక టెకీ చెప్పుకొచ్చాడు. ఇప్పటిదాకా 6గురిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేస్తే హెచ్ఆర్ మహిళాధికారి మాత్రం ఇంకా పరారీలోనే ఉంది. ఆమెకు మలేషియాతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి అనుమానం కూడా ఉంది. అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయట. తాజాగా పోలీసులకి ఒక కుర్రోడు ఇచ్చింది ఏంటంటే, టీం లీడర్ తౌసిఫ్ అఖ్తర్ అనేవాడు నీ భార్యను పంపించు అన్నాడట. ఏంటయ్యా అతను చెప్పుకొచ్చింది ఏంటంటే, మాకు చాలా కాలంగా పిల్లలు లేరు, ఒకసారి మా వైవాహిక సంబంధం గురించి తౌసిఫ్ అఖ్తర్ ఆరాధీశాడు, నీ భార్య నా దగ్గరికి పంపించి నేను తండ్రిని చేస్తా అంటే అశ్లీల పద్యాలంతో మాట్లాడాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగి డానిష్ షేక్ కూడా అదే తరహాలో మాట్లాడాడు. దీని మీద గొడవ జరిగితే కోపంతో తౌసిఫ్ టేబుల్ ఫ్యాన్ని నాకు తగిలేలా విసిరిగొట్టాడు, చంపేస్తాను బెదిరించాడు. దీని మీద హెచ్ఆర్కి కంప్లైంట్ చేశాను. ఆ తర్వాత దాని గురించి నేను మర్చిపోయినా వాళ్ళ వేధింపు లాగలేదు. హెడ్ ఆఫీస్కి నా మీద వ్యక్తిగత నివేదికలు పంపేవాళ్ళు, మతం మారాలని ఒత్తిడి తెచ్చినా నేను అంగీకరించలేదు. దీంతో తౌసిఫ్ బృందం అకారణంగా నా మీద విరుచుకుపడేది. వాళ్ళ మాట విన్నందుకు నన్ను ఇతర ఉద్యోగులు వేధించారు అంటూ వాపోయాడు. ముస్లిం టోపీ ధరించి కార్యాలయానికి రావాలని, కల్మా పఠించాలని, నమాజ్ చేయాలని ఒత్తిడి చేసేవాళ్ళని చెప్పారు. మా తోటి ఉద్యోగిని ఒకసారి తౌసిఫ్ డానిష్ల అకృత్యాల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పట్ల వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించారు. తాము లక్ష్యంగా చేసుకున్న మహిళా టెక్కీలను కార్యాలయ వేళ ముగిసిన ఆఫీసులోనే ఉంచేవాళ్ళని, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళని ఆ ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తౌసిఫ్ తదితరుల మీద ఫిర్యాదులను హెచ్ఆర్ తీసుకునేవాళ్ళు కాదని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా చెప్పుకొచ్చింది. వాళ్ళు నన్ను కార్యాలయంలో చివరంతస్తులో పనికి నియమించారు. నా దగ్గర ఫోను బ్యాగ్ ఉండనిచ్చేవాళ్ళు కాదు. మాలో 20 నుంచి 25 ఏళ్ల మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందూ అమ్మాయిలతో స్నేహం నటించి పెళ్లిళ్ళు చేసుకోవాలని తౌసిఫ్ బృందం తోటి ఉద్యోగులు వేధించేవాళ్ళు. మరోవైపు కార్పొరేట్ జిహాద్ వ్యవహారంలో సంస్థ ఉన్నతాధికారులు తెలియకుండా జరిగి ఉండదని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. హెచ్ఆర్ మహిళా అధికారి నిదాఖాన్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. అరెస్టుల తర్వాత నిందితుల్లో ఒకరిని నాసిక్ టీసీఎస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్తో మాట్లాడినట్టుగా ఈ వర్గాలు గుర్తించినాయి.